ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఐఆర్ఆర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణని చేర్చుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించింది. లోకేష్, లింగంనేని రాజశేఖర్తో పాటు రమేష్ను కూడా ముద్దాయిలుగా చేర్చింది. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని, గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సిఐడి పేర్కొంది. కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న హయాంలో ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్సర్న్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఐడి ఈ కేసులో నిందితుడుగా చేర్చింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ ఫ్యామిలీ లబ్ధి పొందారని సిఐడి ఆరోపించింది.